కాబట్టి మనకు తెల్లదోమ, పచ్చదోమ మనకి కనపడదు. ఎక్కువ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటది. పేనుబంక కూడా ఉంటది గానీ పెద్దగా అనిపియదు. అంటే దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే క్లారిటీగా మనకు అర్థమవుతది. కానీ తెల్లదోమ మనకి ఎక్కువగా ఉంటది కాబట్టి జనరల్ రకాలు, వైరస్ టాలరెన్స్ రకాలు ఉన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెల్లదోమ ఉధృతి ఆధారపడి ఉంటది. చుట్టుపక్కల గడ్డి, గట్లు అవన్నీ ఉంటే వాటి వల్ల పిచ్చి మొక్కల వల్ల తెల్లదోమ ఎక్కువ ఉండిన 6 దశలోనే మనకి తెల్లదోమ వల్ల మనకి తెలుసు వైరస్ వస్తదని. అంటే తెల్లదోమ వల్ల మనకి ముడతొస్తదని తెలుసు. సో, ఇప్పుడే ఆ సమస్య వస్తే మనకి ఇబ్బంది కాబట్టి, ఇప్పుడు మేజర్‌గా కెమికల్‌గా మనకి ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఏంటంటే, కెమికల్‌లో మనకి మందు కొడితే ఒక 15-20 రోజుల దాకా అసలు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేనటువంటి మందులున్నాయి. అవి మనకి ఎక్స్‌పనస్ ఒకటుంది. మనకి ట్రేసర్ ఒకటుంది. ఈ 2 మందులు మనకి ట్యాంక్ డోసుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 తీసుకొని మీరు స్ప్రే చేయండి. కాంబినేషన్స్‌తో స్ప్రే చేయగలిగితే చేయండి. రూపాయి ఎక్కువైనా సరే 15-20 రోజుల వరకు